హాయ్ అండి, నేను మీ లావణ్య. ఈరోజు నేను మీకు గోరుచిక్కుడుకాయ గ్రేవీ కర్రీ టేస్టీగా రావాలంటే ఏ విధంగా చేయాలో చేసి చూపించబోతున్నా. ముందుగా గ్రేవీ కోసం 2 స్పూన్స్ వేయించిన పల్లీలు తీసుకుంటున్నాను, 1/2 స్పూన్ జీలకర్ర, 5 వెల్లుల్లి రెబ్బలు, 5 నానబెట్టిన జీడిపప్పులు, కొద్దిగా సాల్ట్ వేసుకొని 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. వీటన్నింటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఒక పెద్ద ఆనియన్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. 5 పచ్చిమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆనియన్స్ని కలర్ మారే వరకు వేయించుకోవాలి. 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకొని పసుపు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ 300 గ్రామ్స్ తీసుకున్నానండి. వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. వీటిని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని టేస్ట్కు తగినంత సాల్ట్ యాడ్ చేసుకొని వేయించుకోవాలి. చూడండి, ఒక 2 మినిట్స్ మూత పెట్టి కవర్ చేసుకుంటే సరిపోతుందండి. గోరుచిక్కుడుకాయ ఈ విధంగా మగ్గుతుంది. చూడండి, ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీకి వేసుకున్న మసాలా పొడిని యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని అన్నీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 5 టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. చూడండి, అన్నింటినీ కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. చూడండి, టమాటాలని ఆయిల్లో ఈ విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి ఒక 10 వెల్లుల్లి రెబ్బలని యాడ్ చేసుకొని 2 స్పూన్స్ కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని చూడండి, ఇప్పుడు గ్రేవీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అంతా కలిసే విధంగా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 to 6 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, 6 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ పైకి కనిపిస్తూ ఈ విధంగా ఉంటే కర్రీ పర్ఫెక్ట్గా కుక్ అయినట్టండి. ఒక్కసారి కలుపుకొని 2 స్పూన్స్ కొత్తిమీర యాడ్ చేసుకొని చూడండి, గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఓకేనండి, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. గోరుచిక్కుడుకాయ టేస్ట్, స్మెల్ కొంచెం వేరే రకంగా ఉండడం వలన తినడానికి ఇష్టపడారండి. ఈ విధంగా చేయడం వలన అసలు గోరుచిక్కుడుకాయ టేస్ట్, స్మెల్ అన్నీ చేంజ్ అవుతాయండి. ఓకేనండి, గోరుచిక్కుడుకాయతో గ్రేవీ కర్రీ ఎంతో టేస్టీగా అండ్ హెల్తీగా రెడీ అయిందండి. ఓకేనండి, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీకు నచ్చిన వారికి షేర్ చేయండి. నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.